ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 16 మంది మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లొంగిపోవాలని మావోయిస్టులకు కోబ్రా సైనికులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఇలా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంతా కూడా రణరంగంగా మారింది. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో ఇంకా భీకర ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఎన్కౌంటర్ లో ఇప్పటికే 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది కూడా తీవ్ర గాయాలన్నట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే 16 మంది మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్లను చుట్టుముట్టిన కోబ్రా సైనికులు లొంగిపోవాలనే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అక్కడ నెలకొని ఉంది. AK-47తో పాటు పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు ఇంకా మావోయిస్టులు చేస్తున్నట్టుగా పోలీసుల నుంచి అయితే తెలుస్తుంది. అయితే సంఘటనా స్థలంలో మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఇంకా ఉన్నారనే సమాచారంతో ఆపరేషన్ అయితే ముమ్మరం చేసే భద్రతా బలగాలు నక్సలైట్ల మృతదేహాలను గరియాబంద్ పోలీసులకు అప్పగించిన ఒడిశా SOG టీం అటవీ ప్రాంతం అంతా కూడా కూంబింగ్ అయితే నిర్వహిస్తుంది. మృతి చెందిన నక్సలైట్ల మృతదేహాలను గరియాబంద్ జిల్లాకైతే భద్రతా బలగాలు తరలిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే ఎన్కౌంటర్ లో 27 మంది హతం కాగా మరికొంతమంది గాయాలతో పారిపోయే ప్రయత్నం చేశారు. వారు కూడా అటవీ ప్రాంతంలో ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే చేస్తున్నారు. హతమైన నక్సలైట్లో జైరామ్ అలియాస్ చలపతి తో సహా మరో 2-3 కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి మనోజ్ అనే వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, అలాగే జైరామ్ అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మావోయిస్టు అగ్రనేతగా ఉన్నారు. ఒరిస్సా రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా గుంటూరు జిల్లాకు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా కూడా తెలుస్తుంది. ఇంకా హార్డ్కోర్ నక్సలైట్లు కూడా వెళ్లలో ఉండే అవకాశం లేకపోలేదు. కేంద్ర కమిటీ సభ్యుల్ని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఛత్తీస్గఢ్ లో ఇంత పెద్ద ఎత్తున ఒక కేంద్ర కమిటీ సభ్యుడిని సైనికులు హతమార్చడం ఛత్తీస్గఢ్ లో ఇదే తొలిసారిగా అని చెప్పేసి తెలుస్తుంది. అలాగే సైనికులకు కూడా అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. అలాగే ఛత్తీస్గఢ్ సీఎం విజయసాయి, హోంమంత్రి విజయ్ శర్మ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే అధికారికంగా ఇంకా ఎంత మంది మృతి చెందారనేది ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే పోలీసులు ఇవ్వట్లేదు. ఇప్పటికే చలపతికి సంబంధించిన మృతదేహాన్ని పోలీసులు థాంక్యూ రవికిరణ్.